జరాసంధుడు క్షత్రియులు పాటించవలసిన నియమాలన్నీ పాటించాడు. కిరీటం తీసి పక్కన పెట్టాడు, కేశాలు బంధించి ముడివేశాడు. సముద్రం తన హద్దును దాటి తీరం పైకి ఉరికే విధంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు. అందరి ఎదురుగా ఒకటే ఉండింది, ఆ రాజులను విడిపించి వాళ్ళు చూడాలని అది ఒకటి ఉండింది. అది కూడా చేశాడు. ఇష్టం లేదు, అయినా చేశాడు. యజ్ఞం జరుగుతుంది, చాలా జనం కూడా ఉన్నారు అక్కడ. జనానికి ఏమీ తక్కువ లేదు. మధ్యలో స్టేడియం మధ్యలో వచ్చారు. ఆ జరాసంధుడు యుద్ధంలో భయానకమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించగల శక్తిమంతుడు, బుద్ధిమంతుడు. అతడు భీముడితో, ఏయ్ భీమా, నేను నీతోనే యుద్ధం చేస్తాను, శ్రేష్ఠుడి చేతిలో ఓడిపోవటం గొప్పగానే ఉంటుంది అన్నాడు. తెలుసుకున్నాడు. బలుడు ఇంద్రుణ్ణి ఓడించటానికి సిద్ధపడినట్లుగా భీముణ్ణి ఓడించటానికి సిద్ధపడ్డాడు. అన్యాయంగా నాతో ఓడిపోతావో లేక యుద్ధంలో చచ్చిపోతావో తెలీదు. అప్పుడు భీముడు కృష్ణుడితో మాట్లాడాడు. తర్వాత స్వస్తి వాచనాలను విన్నాడు. యుద్ధం చేయాలనేటువంటి కోరికతో జరాసంధుడి వద్దకు వచ్చాడు. ఇక చూడండి, ఇద్దరు కూడా సింహం వంటి పరాక్రమం గలవారు కదా. ఒకరినొకరు జయించాలనేటువంటి కోరికతో యుద్ధానికి దిగారు. ఢీ కొట్టారు, ఒక్కసారి ఢమ్ అని. అట్లా కొడితే అదిరిపోయిందట, ఆ హాల్ అంతా అదిరిపోయింది. ఒకరికొకరు ఈ భుజాలకి కొట్టుకున్నారు, ఠమ్ ఠమ్ అని. ముందుగా వారి చేతులు కలిశాయి. తర్వాత ఒకరికొకరు పాదాభివందనం చేసుకున్నారు. ఏది విచిత్రం! యుద్ధ నియమం అది. ఆ యుద్ధ నియమాన్ని పాటించారు వాళ్ళు. భుజాలను చేతులతో మోదుకున్నారు. టప్పు టప్పు, పట్ట, టప్ప, అఠుస్సు, అఠమ్మ అని మోదుకున్నారు. మాటి మాటికి కొట్టుకుంటూ శరీరంతో గట్టిగా పట్టుకున్నారు. మాటికి ఓపారి కొట్టుకున్నారు. ఇట్లా చేయి మళ్ళీ చరుపులు చురుచుకున్నారు. ఇట్లా చేతులను పొట్టిగా చేసుకొని, పొడవుగా చేసుకొని, ముష్టిగాతాలను విరుచుకున్నారు. ఒక్కబట్టి కటకట కట 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 కట. ఆ శబ్దం ఎట్లా వచ్చిందంటే ఏదో మోగించినట్టుగా ఉంది. ఇద్దరిది అట్లే ఉంది, సమసమంగా ఉంది. చిత్రమైన హస్త విన్యాసాలు చూపిస్తున్నారు ఒకరికొకరు. రక్షాబంధనాన్ని చేసుకున్నారు, ఒకరికొకరు కట్టుకున్నారు రక్షాబంధనం. వీపులపై చేతులు వేసి ఒకరినొకరు బంధించాలనుకుంటున్నారు. ఇక చూసుకోండి, కుస్తీ చూశారు కదా, పూర్వకాలంలో. ఇప్పుడు లేదు కుస్తీ, ఇప్పుడు రెజ్లింగ్ ఉంటుంది. భుజాలు టప్ టప్ అని కొట్టుకున్నారు. మెడపై ఒక పారి కొట్టుకున్నారు, డింగక్ అని. చెక్కిళ్ళపై కొట్టుకున్నారు ఒక్కపారి. ఇక్కడ డుషుం అడ్డుషుం అని కొట్టుకున్నారు. ఆ దెబ్బలతో ఆ ప్రదేశం అంతా అదిరిపోయింది. ఏం లేదు, ఊరికే చేతులు అంతే, వీళ్ళ ఆయుధాలు లేదు. అప్పుడు పిడుగులు పడుతున్నటువంటి శబ్దాలు వచ్చాయి. బయట ఏదో వాన వచ్చినట్టుంది అందరికీ. పిడుగులు పడుతున్నాయనుకున్నారు. అంతగా అదిరిపోతుంది. అంత కూర్చున్నటువంటి స్థలాల్లో కూర్చున్నటువంటి కుర్చీలన్నీ ఉన్నాయి కదా, గడగడా అంటున్నాయి. తర్వాత బాహుపాశ, చరణపాశ విద్యను ప్రదర్శించారు. బాహుపాశ, చరణపాశ, ఆ పాదాలతో శిరస్సులను నొక్కుకోగా నాడులు ఇద్దరిని కూడా పీడించాయి. ఒకరికొకరు నొక్కుకున్నారు. ఒక కాలు తీసి ఇంకోటి వేయటం, వాడి తల మీద, వాడి భుజం మీద, మెడకాయ మీద. ఆ కాలు తీసి వీడి మీద వేయటం, వీడి మెడ మీద నొక్కుకున్నారు. టకటక 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 అన్నాయి. అది ఏంటో, అవి నిజంగా అవి ఎముకలో లేక అది ఏమి ఒక ఐరన్ రాడ్సో తెలియదు, కానీ వంగినట్టుగా టక్క అన్నాయి. తర్వాత భీమ జరాసంధులు ఛాతీలపై కొట్టుకుంటున్నారు, ఢంగ్ ఢంగ్ అని. ఇప్పుడు యుద్ధం ప్రారంభించారట. ఇంతవరకు అదేంటో తెలియదు. అదంతా విన్యాసాలట. అదంతా
విన్యాసాలే ఒక పెద్ద యుద్ధంగా ఉంది. అంతటితో అయిపోయింది అనుకున్నాను నేను. ఇప్పుడు యుద్ధాన్ని ప్రారంభించారు. టంగని మోగింది గంట. యుద్ధాన్ని ప్రారంభించారు. ఆ యుద్ధం పేరు ఉరోహస్తము అని పేరు. ఆ మల్ల యుద్ధం అయిన తర్వాత పూర్ణకుంభ విద్యను చేతివేళ్ల సహాయంతో ఒకరిపై ఒకరు అతి నేర్పుగా ప్రయోగించుకుంటున్నారు. చేతివేళ్లే పట్టుకున్నారు. ఆ పైన ఒకరి చేతులను ఒకరు పీడించుకున్నారు. ఏనుగుల్లాగా జీంకరించారు. మేఘాలు గర్జించినట్టుగా సింహనాదాలు చేశారు. అరచేతులతో కొట్టుకొని గుర్రుగా చూసుకుంటున్నారు ఒకరికొకరు. 2 సింహాలు అతి భయంకరంగా లాగుతున్నాయి. లాక్కుంటూ యుద్ధం చేసినట్టుగా యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకొని దూరంగా విసిరివేసుకుంటున్నారు. అట్లా ఆ కటి ప్రదేశంలో చేతులు ఉంచి ఒక్కొక్కరు ఎదుటి వారిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కానీ తమ శరీరాన్ని బిగబట్టి ఎదుటి వారిని కింద పడగొట్టే విద్య ఇద్దరికీ బాగా తెలుసు. ఆ మల్ల యుద్ధంలో వారు పండితులు. వెంటనే వారు ఆ మల్ల యుద్ధంలోకి మారి పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతా ఇద్దరు కూడా నూనె రాసుకున్నారు. మంచు నూనె. ఏ నూనె అంటే ఈ ఆమిదం, అది రాసుకున్నారు. విపరీతంగా జారిపోతుంది. అది చెప్పడానికి వీల్లేదు. అది అసలు జారటమే విచిత్రంగా జారిపోతుంది. అది కాక చాలాసేపు ఎండదు. అది అంటే ఆవిరి కూడా కాదు. ఇక పొట్ట అడుగున చేతులుంచి గట్టిగా వీపును పట్టుకొని తమ కంఠం దాకా పైకెత్తి పట్టుకొని ఒకరికొకరు నేలకేసి రుద్దుకుంటూ కొట్టుకున్నారు. నేలకేసి రుద్దటం. తర్వాత వృష్టభంగం అనే విద్యను ప్రదర్శించారు. చాలా బాగుంది. ఆ విద్యలో ఒకరి వీపును ఒకరు నేల కానిస్తారు. అది వృష్టభంగం. అలా ఆ విద్యను ఇద్దరూ చేసి చూపారు. అందరూ చూస్తూ ఆనందపడుతూ చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ. తర్వాత పూర్ణకుంభ విద్యను చూపారు. అందులో 2 భుజాలతో చేతిపైన ఛాతిపైనటువంటి అంటే పొట్టపైన భుజాలతో ఛాతిపైన పొట్టపైన కొట్టి మూర్ఛపోగొడతారు. యుద్ధం చేసుకుంటున్నారు. కొద్దిసేపు మూర్ఛపోయి తిరిగి లేచి యుద్ధం చేసుకున్నారు. ఇద్దరూ మూర్ఛపోయారు. తాడును పేనిన విధంగా అంటే ఇట్లా పిండిన విధంగా కాళ్లను చేతులను ముట్టి గాతాలతో బాధించుకున్నారు, పిండుతున్నారు. తర్వాత పూర్ణ యోగం అనేదాన్ని ప్రారంభం చేశారు. తర్వాత తృణపీడం అనే యుద్ధ విద్యలను ప్రదర్శించారు. ఒకరినొకరు పీడించుకుంటూ యుద్ధ కళను ప్రదర్శించారు. అటువంటి యుద్ధం ఇంక మళ్ళీ మనం చూడలేము. మహాభారతం వర్ణంలోనే ఉంది అంతే. కేవలం మనం వర్ణంలో అనుకోవాలంతే. అటువంటి యుద్ధం ఎక్కడా జరగదు. మల్ల యుద్ధంలోని రకరకాల కళలను పద్ధతులను వ్యాస మహర్షి ఇక్కడ పొందుపరిచారు. నాటి కాలంలో యుద్ధం అంత నీతిబద్ధంగా జరిగేది. మల్ల యుద్ధంలో చెప్పినట్లుగానే జరిగేది. కనుకనే మల్లుల మధ్య జరిగే పోరాటంలోని విన్యాసాలన్నీ కళ్ళకు కనిపించే విధంగా, ఆనాడు ఏం జరిగిందో తెలిపే విధంగా ఇక్కడ వ్యాస మహర్షి వర్ణించారు. అవును, కళ్ళు మూసుకోండి, అదే చెప్పాను కదా. కళ్ళు మూసుకొని వింటుంటే మీకు కనపడతారు ఇద్దరు. జరాసంధుడు భీముడు ఇద్దరు కనపడతారు. వాళ్ళ యుద్ధం కూడా కనపడుతుంది. వీరులు ఇలా ప్రవర్తించాలి, విద్యానుసారంగానే నీతిబద్ధంగా నడుచుకోవాలని తెలిపాడు వ్యాస భగవానుడు. యుద్ధ విద్యల్లో ఇదొక విద్య, ఇదొక కళ. కళను కాపాడుకునే బాధ్యత మన మీద కూడా ఉంది. అందుచేత ఈ యుద్ధ పద్ధతిలోని విశేషాలను విపులంగా మనం చెప్పుకున్నాం. మహాభారతంలో అన్ని విషయాలు కూడా ఉన్నాయి. వ్యాస భగవానుడు ప్రతిజ్ఞ చేశాడు కదా, కనుకనే ఇప్పుడు యుద్ధ విషయాలు చెప్పాడు. ఆయా సందర్భాల్లో అన్ని శాస్త్రాలకు సంబంధించిన విషయాలు కూడా చెప్తాడు. వారి యొక్క మల్ల యుద్ధాన్ని చూడటానికి ఎంతోమంది నగర ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
ఆ ప్రాంతమంతా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, స్త్రీలు, వృద్ధులతో నిండిపోయింది. అందరూ గుమిగూడి చూస్తున్నారు. ఇక భీమ జరాసంధులు నిగ్రహ ప్రగ్రహాలను ప్రదర్శించారు. చేతులతో శత్రువు మెడపట్టి కిందకు లాగుతూ పడవేయటాన్ని నిగ్రహం అంటారు. శత్రువు కాళ్లను పట్టి లాగి వెల్లకల పడవేయటాన్ని ప్రగ్రహం అంటారు. ఈ యుద్ధాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు పడుతున్నారో తెలీదు, ఎవరు ప్రగ్రహం అవుతున్నారో ఎవరు నిగ్రహం అవుతున్నారో అర్థం కావటం లేదు. ఇది చూసే లోపల వాడి పైన ఉంటాడు, ఇవి చూసే లోపల వీడి పైన ఉంటాడు, వాళ్ళు చూసే లోపల వీడి పైన ఉంటాడు, వీళ్ళు కన్ను ఆర్పే లోపల ఇంకో పైన ఉంటాడు. వాళ్ళు చిత్రంగా జరుగుతుంది. వారి దుర్బల స్థితులను పరిశీలించసాగారు. అందరూ కూడా దుర్బలు అవుతున్నారు. అయినా ఇంద్రుడికి వృత్రుడికి జరిగినటువంటి యుద్ధంలాగా సాగుతూ ఉండేసరికి ప్రజలు భయపడి వెనక్కు జరిగారు చాలామంది, ఏమవుతుందో అని. యుద్ధ పద్ధతులైన ప్రకరణం, ఆకర్షణం, అనుకర్షణం, వికర్షణం చేసుకుంటూ వారిద్దరూ ఒకరినొకరు మోకాళ్లతో పొడుచుకున్నారు. గర్విస్తూ ఒకరినొకరు ముష్టిఘాతాలతో బాధించుకున్నారు. వారిద్దరు యుద్ధంలో సమానులుగా ఉన్నారు. రణపండితులై ఉన్నారు. విద్యలోని మెలకువలు తెలిసి విజృంభిస్తున్నారు. ఇద్దరికీ బాగా తెలుసు. ఇలా వారి యుద్ధం కార్తీక మాసంలో మొదటి రోజున ప్రారంభమైంది. ఆ రోజు నుంచి వారు ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తున్నారు. వారికి తిండి లేదు, విశ్రాంతి లేదు. పాపం మా ఆయన తిండి లేకపోతే కష్టపడతాడు భీముడు. అయినా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఇన్ని రోజులు తినలే, ఇప్పుడు వచ్చిందంతా. రాత్రి పగలు అనేటువంటి తేడా కూడా లేదు. రాత్రి పగలు చేస్తున్నారు. దీనికి విశ్రాంతి లేదు. రాత్రి అయింది అనేటువంటి యుద్ధ పద్ధతి దీనికి లేదు. ఈ కుస్తీకి మాత్రం లేదు. రాత్రి పగలు కొట్టుకోవటం. జనం పడుకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం లేదు, కొట్టుకుంటున్నారు. తెగ ఎవరికి నిద్ర వస్తుంది, ఎవరికి రాదు. అందరూ మేలుకొనే ఉన్నారు. తెగ గుద్దుకోవటం జరిగింది. ఇలా వారి యుద్ధం కార్తీక మాసంలో త్రయోదశి వరకు జరిగింది. అంటే చతుర్దశి రోజున రాత్రి అయ్యేసరికి జరాసంధుడు బాగా అలసిపోయాడు. అలసిపోవటానికోసం ఎంత చేశారు, యుద్ధాన్ని విరమించి విశ్రాంతి తీసుకోసాగారు. ఇక చేత కాలేదు, కొంచెమైన విశ్రాంతి తీసుకుందాం. అప్పుడు శ్రీకృష్ణుడు అలసిపోయినటువంటి ఆ వీరుణ్ణి చూసి భీముడితో ఇలా అన్నాడు, శత్రువు అలసిపోయినప్పుడు అతన్ని అధికంగా పీడించకూడదు. అది యుద్ధనీతి కాదు. ఒకవేళ పీడిస్తే అతడు వెంటనే ప్రాణాలు విడుస్తాడు. ఓ భీమా, అందుచేత అలిసిన ఈ జరాసంధుణ్ణి పీడించుకు, విడిచిపెట్టు. అతని చేతులతో నీ చేతులను కలిపి మాత్రమే యుద్ధం చేయి, అదే చాలు అన్నాడు. భీముడు ఆ మాటలు విని తన పొంగును ఉత్సాహాన్ని కొంచెం తగ్గించుకున్నాడు. జరాసంధుడు అలసిపోయినట్లు గ్రహించాడు కూడా. కృష్ణుడి సూచనలు గ్రహించాడు. ఇక మంచి సమయం, ఇక అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. అతన్ని జయించటానికి కోపాన్ని తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24వ అధ్యాయం. భీమ జరాసంధులకు భయంకరమైన యుద్ధం జరుగుతోంది. జరాసంధుడు భీముడితో పోరాడలేక అలసిపోయాడు. శ్రీకృష్ణుడు అది గమనించి భీముడికి సూచన ఇచ్చాడు. భీముడు అది గమనించి కోపాన్ని ఆవాహింపజేసుకున్నాడు. జరాసంధుడి వధపైనే పూర్తిగా బుద్ధి నిలిపాడు. శ్రీకృష్ణుడితో, కృష్ణ, ఇతడు మొలకు వస్త్రాన్ని బిగించి కట్టుకున్నాడు. అందుచేత ఈ పాపాత్ముడి ప్రాణాలు ఎలా హరించాలో తెలియటం లేదు అన్నాడు. గట్టిగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, భీమా, నువ్వు అతి గొప్ప దేవతవై ఉన్నావు, వాయుబలాన్ని కలిగి ఉన్నావు. ఈరోజు మా ఎదురుగా ఆ బలాన్ని అంతా ఈ జరాసంధుడిపై చూపించు. ఈ దుర్బుద్ధి చావు నీ చేతుల్లోనే రాసిపెట్టి ఉంది.
ఈ మాట నాకు ఆకాశవాణి చెప్పింది. అందుకే వీడికి మా అన్న బలదేవుడికి జరిగిన ఘోరమైన యుద్ధంలో మా అన్నగారి చేతిలో చిక్కి కూడా వీడు బ్రతికిపోయాడు. లేకపోతే బలరాముడితో ఎప్పుడో పోయే ఉండేవాడు. లేకపోతే ఇంకొకడెవడూ కూడా ఆయన చేతుల నుండి బయట పడలేదు. వీడు మాత్రం పడ్డాడు. బ్రతికి బట్ట కట్టలేదు, మరణిస్తాడు. ఓ భీమసేన, వీడి చావు నీ చేతిలో రాసిపెట్టింది. అందుచేత వాయుదేవుణ్ణి తలుచుకో, జరాసంధుడి కథను ముగింపు పలుకు అని ఉత్తేజపరిచాడు. భీముడు ఆ మాటలు విని గొప్ప బలాన్ని ఆవాహింపజేసుకున్నాడు. జరాసంధుడితో పోరాడుతూ ఒక్కసారిగా ఉడుం పట్టినట్టు హఠాత్తుగా ఒక్కపారి పైకెత్తాడు. ఆకాశంలో గిరగిర తిప్పేశాడు. ఆ సమయంలో కృష్ణుడు భీముడిని చూసి ఒక గడ్డి పరకను ఇట్లా తీసుకొని గడ్డి రెండుగా చీల్చి చూపించాడు. ఇట్లా విసిరేశాడు. ఇట్లా తీసుకొని మామూలు ఇట్లా విసిరేలా ఇట్లా తీసుకొని ఇట్లా విసిరేశాడు. జరాసంధుడు ఇలా చంపాలి అని సంకేతాన్ని చూపించాడు. భీముడు ఆ సంకేతాన్ని అందుకొని జరాసంధుడిని 100 సార్లు గిరగిరా తిప్పాడు. నేలకేసి కొట్టి నడుము విరిచేసి పిండి చేసి సింహనాదం చేస్తూ ఒక చేతితో అతడి ఒక కాలు పట్టుకొని రెండవ చెయ్యిని అతడి రెండవ కాలు మీద ఉంచి 2 ముక్కలుగా తీర్చి పారేశాడు. ఇట్లా తీర్చాడు. అంతటితో అందరూ జరాసంధుడు పని అయిపోయింది అనుకున్నారు. కానీ విచిత్రంగా 2 ముక్కలు మళ్ళీ కలిసిపోయాయి. అది చేసే లోపల కలిసిపోయాయి. వాడు పైకి లేచి నిలబడ్డాడు. మళ్ళీ ఒళ్ళు విరుచుకొని మళ్ళీ భీముడితో తలబడ్డాడు. మళ్ళీ వారి యుద్ధం అతి భయంకరంగా సాగింది. ఎందుకంటే భీముడు ఆ పని చేయలేదు. చేసే లోపల లేచాడు, ఇట్లా తీశాడు, ఇట్లా విసిరే లోపల మళ్ళీ ఒకటైపోయాడు. చూసేరుకి మళ్ళీ ఒళ్ళు జలధరించింది. శ్రీకృష్ణుడు వారిని గమనిస్తున్నాడు. దేశము కాలము తెలిసిన ఆయన వెంటనే ఇది ఎందుకో సరిపోలేదు, ఇంకా అర్థం కాలేదు మా ఆయనకు, శపాతులు ఆయనకి, మరొక గడ్డి పరకం తీసుకున్నాడు. ఇట్లా 2గా చీల్చాడు. అప్పుడు ఇట్లా చీల్చాడు, ఇప్పుడు ఇట్లా 2గా చీల్చాడు. మధ్యానికి చీల్చి వాటిని వ్యతిరేక దిశలో పడేశాడు. ఇట్లా ఇది ఇటు అది ఇటు. ఇలా భీముడికి ఆయన 2వ సంకేతాన్ని చూపించాడు. 2 మాటలు చూపించాల్సి వచ్చింది. భీముడు ఆ సంకేతాన్ని గ్రహించాడు. ఇప్పుడు గ్రహించాడు. వెంటనే జరాసంధుణ్ణి ఒక కాలిపై పట్టుకొని 2గా చీల్చేసి వ్యతిరేక దిశలో పడేశాడు. 2 ఇట్లా తిప్పి ఇట్లా పడేశాడు. అప్పుడు జరాసంధుడు శరీరం నుండి మాంసం ముద్దలుగా బయటపడింది. కొవ్వు, రక్తము, ఎముకలు జారిపడ్డాయి. తలా శరీరం 2 ముక్కలుగా విడిపోయింది. అటు తన్నుకుంటున్నాయి, మళ్ళీ రాలేకపోతున్నాయి, మళ్ళీ చేరలేకపోతున్నాయి. విరుద్ధ దిశలో పడేశాడు. ఇట్లా ఉండింది. ఎప్పుడు ఇట్లా పడేస్తుండే, ఇట్లా అయ్యేది. 2 మాటలు అట్లా పడేశాడు. కంగు తిన్నాడు, మంగు తిన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.